ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకి 4 కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శాసనమండలిలో ఖాళీ అయిన 5 స్థానాలకు నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో కూటమి తరపున టీడీపీ నుంచి 3, బీజేపీ నుంచి 1 నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ దఫాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏకు అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది. చంద్రబాబు, లోకేష్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అభ్యర్థులు బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ తెలిపారు. శాసనమండలిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. టీడీపీలో కష్టపడితే పదవులు దక్కుతాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశంలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు తెలిపారు. బీజేపీ తరపున సోము వీర్రాజు కూడా అసెంబ్లీలో కమిటీ హాల్లో నామినేషన్ వేశారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఏపీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అయితే విపక్షం నుంచి పోటీ లేనందున ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. బలహీన వర్గాలకు ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యత కల్పించి టీడీపీ వారి పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో యువ మహిళలను ప్రోత్సహించేందుకు గ్రీష్మకు అవకాశం కల్పించామన్నారు. వైసీపీ హయాంలో పార్టీ పట్ల బీద రవిచంద్ర, బీటీ నాయుడు చూపిన విధేయత వల్లే వారికి పదవులు వచ్చాయన్నారు. ఎవరూ అసంతృప్తికి చెందాల్సిన అవసరం లేదని, కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని లోకేష్ భరోసా ఇచ్చారు. అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలను ఇప్పటికే ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించామని, అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యలను కూడా ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడమే కాకుండా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో వాటాలను కూడా అడగడంతో అనేక మంది పెట్టుబడి పెట్టేందుకు భయపడి పారిపోయారని లోకేష్ చెప్పారు. ఈ స్థితి నుంచి సీఎం చంద్రబాబు బ్రాండ్ను ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానిస్తున్నామన్నారు. విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని ఆదేశించింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. కేవీరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సిఐడి ఈ కేసులో A1గా విక్రాంత్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్ చంద్రారెడ్డిని చేర్చింది. ఇప్పటికే నాటి ఆడిటర్లను విచారించింది. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించింది. విశాఖ హయగ్రీవా భూములపై చంద్రబాబు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. హయగ్రీవా ఫార్మ్ అండ్ డెవలపర్స్ కు భూముల కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో 12 ఎకరాల 51 సెంట్ల భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి భూమి పొంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంస్థకు గుణపాఠం చెప్పింది. హయగ్రీవా భూములను వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన, కోర్టుల తీర్పులు పరిగణలోకి తీసుకుని అక్రమార్కులకు చెక్ పెట్టింది. హయగ్రీవా అంశం కొన్నేళ్లుగా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వృద్ధుల పేరుతో తక్కువ ధరకు భూమి తీసుకొని వారికి ఆశ్రమం నిర్మించకుండానే వాటిలో విల్లాలు, ప్లాట్లు అమ్ముకుంటున్నారని, భూ కేటాయింపు రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన నేత మూర్తి యాదవ్లు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. తనను మోసం చేశారని, ఆత్మహత్య శరణ్యమంటూ 2 ఏళ్ల క్రితం భూమిని పొందిన వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని ఆయనే డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదని కలెక్టర్, జీవీఎంసీ అధికారులు అనేకసార్లు నివేదించారు. దాంతో ఈ కేసును కొత్త ప్రభుత్వం పరిశీలించింది. లోపాలు గుర్తించింది. భూమిని విక్రయించినప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందనే అంశం ఎక్కడా లేదని తేల్చారు. ఇచ్చిన 12.51 ఎకరాల్లో 5.99 ఎకరాలు రెసిడెన్షియల్ మార్చినందుకు ఆ భూమిని వెనక్కి తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు పంపిన నివేదికను పరిగణలోకి తీసుకున్నారు. వారికి భూమి ఇచ్చినప్పటి జీవో నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని తేల్చారు.
హయగ్రీవ భాగస్వామ్యులు ప్లాట్లను విక్రయించినప్పుడు అది ప్రభుత్వ భూమి గాని అసైన్ భూమి గాని కాదని డాక్యుమెంట్లో రాశారు. దానిని ప్రభుత్వం తప్పుపట్టింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ 8వ రోజు ప్రశ్నోత్తరాలు వాడివేడిగా జరిగాయి. ఆడుదాం ఆంధ్ర, ఆహార శుద్ధి కేంద్రాలు, నెల్లూరులో రిలయన్స్ ఎనర్జీకి భూ కేటాయింపులు వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలను సభ్యులు మంత్రులకు సంధించారు. మంత్రులు సైతం వాటికి సవివరంగా సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విస్తృత చర్చ జరిగింది. సభ్యులు ఆదిరెడ్డి వాసు, భూమా అఖిలప్రియ, గౌతు శిరీష, మురళీమోహన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వం 47 రోజుల్లో 119.19 కోట్ల బడ్జెట్లో 119.11 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వెల్లడించారు. మినిస్టర్ ఆన్సర్తో సంతృప్తి చెందని ఎమ్మెల్యే అఖిలప్రియ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏపీతో వాళ్లు ఆడుకుంటే ఇప్పుడు తాము కాపాడుతున్నామన్నారు. మొత్తం అవకతవకలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం గత ప్రభుత్వం క్రీడాకారులను అపహాస్యం చేసిందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశిస్తే అది కూడా ఒక్కరోజే జరిగిందని ఆమె గుర్తు చేశారు. యువత జీవితాలతో అప్పటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి ఆడుకున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వారు కొనుగోలు చేసిన కోట్లాది రూపాయలు మెటీరియల్ ఏమైందని ప్రశ్నించారు. 45 రోజుల్లోనే విజిలెన్స్ హౌస్ కమిటీలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ చేసిన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో చేసే భూ కేటాయింపుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరయ్యారు. గతంలో 131 మందికి భూములు కేటాయించామని, వీటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2 సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించామన్నారు. 16 సంస్థలకు స్థలంతో పాటు పరిధిని మార్చినట్లు చెప్పారు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మెజారిటీ నిధులను సిఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా మాత్రమే సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏపీ ఎఫ్ఆర్బీఎం పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంటుకు తెలిపారు. లోక్సభలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాయం గ్రాంట్స్ కింద 2,500 కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అమరావతి సమీకృత అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశామని వివరించారు. ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. ఈ రుణాలకు సంబంధించిన పంపిణీ ఇంకా జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10% మించకుండా గరిష్టంగా 1,500 కోట్లు ప్రత్యేక సాయంగా గ్రాంటుగా ఏపీకి కౌంటర్ పార్ట్ ఫండింగ్ సమకూర్చాలని కూడా నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అందిస్తున్న రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. రుణం మంజూరు చేసేటప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, షరతులను అనుసరించి నిధుల వినియోగ పర్యవేక్షణ జరుగుతుందని తన లిఖితపూర్వక సమాధానంలో పంకజ్ చౌదరి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, 2 ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ కేంద్రానికి లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందన్నారు. ఇక్కడి గ్రామాల ప్రజలు మత్స్య సంపదపైనే ఆధారపడి ఉన్నందున ఫిషింగ్ హార్బర్, జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను లేఖలో కోరారు. సంతబొమ్మాలి మండలం భావనపాడు గ్రామం దగ్గర మత్స్య నౌకాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వజ్రపు కొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట, గార మండలంలోని కళింగపట్నం వద్ద ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలి. 230కి పైగా గ్రామాల్లో మత్స్యకారులు నివసిస్తున్నారని తెలిపారు.
చేపలు పట్టేందుకు సరైన వసతులు లేకపోవడంతో ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు. స్థానికంగా ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలంటే సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని, దీని ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగు అవుతుందన్నారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వలసలు తగ్గిపోతాయని రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 సార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లతో రాజకీయ సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేశారు. సిపిఐ నుంచి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఉద్యమ నాయకురాలికి అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు విజయశాంతి. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించింది అన్నారు అద్దంకి. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్కు 3, సిపిఐ, బీఆర్ఎస్కు 1 స్థానాలు దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో 1 సీటును పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి హస్తం పార్టీ కేటాయించింది. దీంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. కానీ కొత్తగూడెం ఒకటే ఇచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ సిపిఐకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది. ప్రాజెక్టులకు బడ్జెట్లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని, అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకే నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు సీఎం చెప్పారు. 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీకి వెళ్తామని, తప్పేంటని సీఎం ప్రశ్నించారు. సందర్భం వస్తే నిధుల విషయంలో ఢిల్లీలోనైనా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెట్రో తెచ్చానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే నిధులు అడుగుతున్నామన్నారు. ఎన్హెచ్ భూసేకరణకు అడ్డుపడుతున్నది ఈటెల రాజేంద్ర కాదా అని ప్రశ్నించారు. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నప్పుడు తమతో కదా చర్చించాలన్నారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి సమీక్షలు పెడితే కిషన్ రెడ్డి ఎందుకు రాలేదన్నారు. కేసీఆర్ బాధపడతారని కిషన్ రెడ్డి రాలేదా అని అడిగారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని తాము భావిస్తున్నామన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీజేపీ చూస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర నిధులపై చర్చకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు. అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా అని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా కేసీఆర్ను గద్దె దింపి అధికారంలోకి వచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇప్పుడు ఏపీతో సమస్య వచ్చేది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. రేవంత్ జట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 39 సార్లు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడం దిగడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గుజరాత్లో రేవంత్ను ఉద్దేశించి తమ పార్టీలో బీజేపీకి కోవట్లు ఉన్నారని అన్నారన్నారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, ఆయన స్థానంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రేవంత్ రెడ్డికి అంత ఉంటే ముందు కేబినెట్ విస్తరణ చేసేవారన్నారు. అంతేకాదు త్వరలో తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ను గుండుసున్నా చేసింది తానే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అడ్డగోలుగా మాట్లాడటంలో కేసీఆర్ను మించిన వారు లేరని, కేసీఆర్, కేటీఆర్కు బల్పు తప్ప ఏముంది అని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ మూసేసిన ధర్నా చౌక్ను తాము తెరిచామన్నారు. సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దుర్మార్గులు అన్న రేవంత్ కరువు వచ్చి ఉంటే ఇంత పంట పండి ఉండేదా అని ప్రశ్నించారు. జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అన్నారు. 10 ఏళ్లలో అప్పులు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్న రేవంత్ అప్పుల విషయంలో
కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపించారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన తప్పులను అసెంబ్లీలో పెడతామని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోయేంత సమయం ఇచ్చామని ప్రతిపక్ష బీఆర్ఎస్ భావిస్తుంది. మరోవైపు కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కానుంది. రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ వ్యవహరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేసీఆర్ అంటున్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి నెరవేర్చలేకపోయిందని బీఆర్ఎస్ పదే విమర్శలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలపై శాసనసభ వేదిక నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరకాటంలో పెట్టాలని భావిస్తుంది. 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాటి అమలుకు ఒత్తిడి తేవాలని భావిస్తుంది. దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామన్న మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయనుంది. ఇలా వివిధ అంశాలపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్కు కేటీఆర్ సమాధానమిచ్చారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు సీఎం రేవంత్ స్థాయికి తాము చాలని కేటీఆర్ అంటున్నారు. ఏది ఏమైనా బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ టార్గెట్గా బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, డీఎంకే ఎంపీ కనిమొళి మధ్య వాగ్వాదం జరిగింది. త్రిభాషా వ్యవస్థపై తమిళ ఎంపీల అభ్యంతరంపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్, వారు నిజాయితీ లేని వారంటూ డీఎంకే ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత లేదని, వారు తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. త్రిభాషా విధానంపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్ళంతా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అనాగరికులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల్ని కేంద్ర మంత్రి అనాగరికులు అంటూ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. త్రిభాషా విధానంపై మంత్రి అబద్ధాలు చెబుతున్నారన్నారు. త్రిభాషా విధానాన్ని అంగీకరించేది లేదని సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారన్నారు. తమిళనాడు ప్రజలు త్రిభాషా విధానాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కనిమొళి వ్యాఖ్యలకు సమాధానమిచ్చిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కనిమొళి చెప్పినట్లుగా తన వ్యాఖ్యల వల్ల బాధపడినట్లయితే అనాగరికులు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మొదట్లో త్రిభాషా విధానానికి అంగీకారం తెలిపిందని, ఇప్పుడు తన అంగీకారాన్ని వెనక్కి తీసుకుందన్నారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఈ వ్యాఖ్యలకు తమిళ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయగా, తన మాటలను పూర్తిగా వినాలని, నిజాలను వినడానికి చాలా ధైర్యం కావాలంటూ ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం అతీషి తెలిపారు. కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తులపై చర్చలు జరపలేదన్నారు. గోవా, గుజరాత్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు మేము సిద్ధమవుతున్నామన్నారు. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు చర్చించలేదన్నారు. 2022లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్నా 8 మంది బీజేపీలోనే చేరారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 3 సభ్యులుండగా ఆప్కు 2 ఉన్నారన్నారు. ఆప్ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు 2 నెలలు కూడా నిలవలేరని ప్రచారం చేశారని, కానీ వాళ్లు ఇప్పటికీ ఆప్ వెన్నంటే ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదు కనుకే వారు ఇప్పటికీ ఆప్తోనే ఉన్నారని అతీషి తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కస్టడీలో తనను మాటలతో వేధించారని నటి రన్యారావు వెల్లడించారు. కొట్టలేదు కానీ బెదిరించారని కోర్టులో వెల్లడించారు. దాంతో తాను మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని చెప్తూ ఉద్వేగానికి గురయ్యారు. దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ నటి రన్యారావు బెంగళూరులో దొరికిపోయారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బెంగళూరు కోర్టులో విచారణ జరిగింది. కస్టడీలో ఆమెను ఏ రకంగానూ వేధింపులకు గురి చేయలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. తాము అడిగిన ఏ ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వడం లేదని, మౌనంగా ఉండిపోతుందని తెలిపారు. ఆధారాలు చూపించి దానిపై ప్రశ్నించినా ఆమె బదులివ్వడం లేదని, ఆమె కోర్టు వద్దకు రాగానే ఏం మాట్లాడాలో తన న్యాయవాదులు సూచించారని చెప్పారు. కనుక దర్యాప్తు ప్రక్రియ మొత్తాన్ని తాము రికార్డ్ చేశామని తెలిపారు. అలాగే రన్యా వాదనపై స్పందించిన కోర్టు తమ న్యాయవాదితో మాట్లాడేందుకు మీకు 30 నిమిషాల సమయం ఇచ్చామని, ఆ వేధింపుల విషయం వారికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. ఈ అంశంపై వారు పిటిషన్ ఎందుకు వేయలేదని అడిగింది. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని, కానీ వారు మాత్రం తనను పేపర్లపై సంతకం చేయమని ఒత్తిడి చేస్తున్నారని రన్యా కోర్టుకు తెలిపింది. వారు తన ఇంటిని ఎందుకు మ్యాపింగ్ చేస్తున్నారని, ఆ అవసరం ఏముందని ప్రశ్నించింది. తనను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి వారు చెప్పిన దాన్ని పాటించమంటున్నారని కోర్టుకు వివరించింది. భయపడాల్సిన పనేం లేదని న్యాయాధికారి రన్యాకు తెలిపారు. ఏమైనా ఆందోళనలు ఉంటే
తమ లాయర్లతో చెప్పి పిటిషన్ వేయాలని సూచించారు. దర్యాప్తు ప్రక్రియ అంతా వీడియోలో రికార్డు అయిందని తెలిపారు. కాగా ఈ ఆరోపణలను DRI తరపు న్యాయవాది తోసిపుచ్చారు. ఇక విచారణ అనంతరం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రధానోత్సవంలో తమ ప్రతినిధి వేదికపైకి ఆహ్వానించకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ICCకి తన నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్తాన్ కావడంతో ముగింపు కార్యక్రమానికి టోర్నీ డైరెక్టర్ PCB CEO సుమైర్ అహ్మద్ను ఆహ్వానిస్తారని భావించింది. వాస్తవానికి PCB చైర్మన్ నఖ్వీని ట్రోఫీ ప్రధానోత్సవ సభ వేదికపైకి ఆహ్వానించాలని ICC భావించింది. కానీ ముందస్తు కార్యక్రమాల రీత్యా ఆయన ఫైనల్కు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్ ప్రధానోత్సవ వేడుక ప్రణాళికలో మార్పు చేసినట్లు PCBకి ICC వివరించింది. కానీ ICC వివరణను పాకిస్తాన్ తిరస్కరించింది. తమ CEO సుమైర్ ఫైనల్కు హాజరయ్యారని, ప్రోటోకాల్ రీత్యా PCB చీఫ్కు బదులు ఆయనను వేదికపైకి ఆహ్వానించాలన్న విషయాన్ని గుర్తు చేసింది.